గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఇవి మీకు పేరు గొప్ప ఊరు దెబ్బ సిరీస్ పార్ట్ 8 అయితే చేయబోతున్నాను నేను. మామూలుగా పేరు గొప్ప ఊరు దెబ్బ సిరీస్ ఇవి మీకు తెలుసా, క్వశ్చన్ మీది ఆన్సర్ నాది సిరీస్ అయితే నేను నార్మల్గా ఏమైనా జనరల్ టాపిక్స్ లేనప్పుడు చేస్తాను. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టిన దారుణంగా వెళ్ళింది, మరి 3 వ్యూస్. అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానీ 3 వ్యూస్ రాలేదు. సో ఎందుకు నచ్చలేదు మరి జనాలకు నాకు తెలియదు. నాకు మామూలుగా అయితే ఫుల్ వీడియో పెడితే ఫస్ట్ డే 3 వ్యూస్ వస్తాయి. అది ఫుల్ వీడియో పెట్టినట్టు వచ్చింది మరి షార్ట్ కూడా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే క్యాంపా కోలా, ఇది పేరు కొత్తగా అనిపిస్తుంది కదా మీకు. లైక్ కోకో కోలా, పెప్సీ ఇలాంటివి అనమాట. అంటే కోకోలా బ్రాండ్ థమ్స్అప్, స్ప్రైట్, జీరా బిందు వాడుతులండి. ఎట్లయితే ఉంటాయో వీడు కూడా రిలయన్స్ జియో మన అంబానీ బాబు ఉన్నారనమాట. ఆయన ఉన్న బిజినెస్ చాలా అన్నట్టు ఈ క్యాంపా కోలా బ్రాండెడ్ తీసుకొచ్చారు. దీనిలో కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే దీని పేరు గొప్ప ఊరి దెబ్బని ఎందుకు అంటున్నానంటే పేరుకే అంబానీ బ్రాండ్. మరి ఇండియా వైడ్ సేల్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మనకు అప్పుడు ఐపీఎల్ టైంలో రామ్ చరణ్ దీనికి యాడింగ్ ఇచ్చారు, మన ప్రమోషన్ ఇచ్చారు. అలా తెలిసి నాకు ఈ క్యాంపా బ్రాండ్, లేదంటే అసలు అప్పుడు దాకా నాకు క్యాంపా బ్రాండ్ ఉందని కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పేరు గొప్ప ఊరు దెబ్బ ఎందుకు అయిందంటే అంబానీ బాబాయ్ మనకు తెలిసిందే ఎంత పేరు గలవాడో, ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్టో. అలాంటి ఆయన లాంచ్ చేసిన క్యాంపా కోలా మా ఊర్లో కాదు కదా, మామూలుగా డిస్టిక్లోనే ఎక్కడ నాకైతే కనిపించలేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా వేరే డిస్టిక్స్ వేరే స్టేట్లో కనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు నా పేరు గొప్ప ఊరు దెబ్బ కాన్సెప్ట్. సో నా సిరీస్ మీకు ఎలా అనిపించింది? పేరు గొప్ప ఊరి దెబ్బ, క్వశ్చన్ మీది ఆన్సర్ ఉన్నది. అండ్ ఇవి మీకు తెలుసా ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి. ఈ సిరీస్ నేను కంటిన్యూ చేయాలా లేదా అని దాని మీద ఒక డెసిషన్కి వస్తాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా, మీ ఒపీనియన్ తెలుసుకోకుండా చేసేసి అదే వ్యూస్ రాక మరి 1-2 వ్యూస్ వచ్చేసి నేను డిసప్పాయింట్మెంట్ అయ్యాన్ని ఎందుకు. కానీ మీకు ఏ సిరీస్ అయితే ఇష్టమో చెప్పండి. లేదా ఒకవేళ నేను చేసే సిరీస్ నచ్చకపోతే మీకు ఏ టాపిక్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయడమో మర్చిపోమాకండి. యువర్ కామెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. ఎందుకంటే ఆడియన్స్ నా దృష్టిలో దేవుళ్ళు యూట్యూబ్ పరంగా. సో ఎలా అయితే కస్టమర్స్ కొన్ని వాళ్ళకి దేవుళ్ళు, అట్లా యూట్యూబ్లో నాకు ఆడియన్స్ దేవుళ్ళు అనమాట. సో మీరు నాకు డిసైడ్ ఇవ్వాలి ఎలా చేయాలి, ఏంటి, ఏ కాన్సెప్ట్ కావాలో నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.